నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు నియోజకవర్గంలో 35,817 మంది లబ్ధిదారులకు 24,18,00,000 పంపిణీ. మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తా మంత్రి కందుల దుర్గేష్. మానవతా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేయాలి జువ్వల రాంబాబు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి నెలకు 1000 చొప్పున పెంచిన 3,000 కలుపుకుని జూలై మాసంలో అందించే 4,000తో మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణం ఎర్నగూడెం రోడ్డులో గల ఆనంద్ ఇన్ హోటల్ సమావేశ మందిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అన్ని రకాల పెన్షన్లు జూలై 1వ తేదీనే 100% అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఏవైనా కొన్ని మిగిలితే మరుసటి రోజు అందిస్తామని మంత్రి తెలిపారు. దివ్యాంగులకు గతంలో 3,000 నుంచి 6,000 రూపాయలు చేశామన్నారు. పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మంత్రిగా తాను నిడదవోలు నియోజకవర్గం గోపవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ కొమ్మిన వెంకటేశ్వరరావు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బండి సత్యనారాయణ గారు పాల్గొంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఏకాఏకీన 1,000 రూపాయలు పెంచటం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తాను 2,000 అని చెప్పి ఆయనకు 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీని నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచటం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి
7,000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వటం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికి 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి మండలం వచ్చేటప్పటికి 6,95,34,000, ఉండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున. అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికల్లా పూర్తి చేసేయాలని, కొద్దిగా ఏమన్నా మిగిలింటే ఎల్లుండి అవి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే 13,54,00,000 డిఫరెన్స్ ఉంది జూన్లో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదానికి. అప్పుడు 10 కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు 24 కోట్లు ఇస్తున్నాం మొత్తం నియోజకవర్గం మొత్తం మీద. అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకుంటే, తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే 164 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ముసలివారికి, వితంతువులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా నిలబడుతుంది. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ని 6,000 కూడా ఇవ్వడం కూడా ఇందులో భాగంగా ఉంది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి. అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే మనం 1,000 పెంచి 3,000 అడిషనల్గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది. ఇక ఆగస్టు నుంచి కూడా 4,000 చొప్పున వస్తుంది. అది కూడా కొంత వివరణ అవసరం అవుతుంది. ఈ రకంగా చెప్పిన హామీలను వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు, రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని శ్వేతపత్రాన్ని కూడా త్వరలోనే వస్తుంది. ముఖ్యమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ప్రధానమైన అంశాలు వీటి మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ముఖ్యమంత్రి గారి పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్ళి రేపు పెన్షన్లు ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం 6 గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ ఇవ్వటం మొదలు పెడతాం. ఇది పెన్షన్ల తాలూకు వివరం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, రైతులు రబీకి వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు బ్యాంకుల్లో. ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని. ఎన్నికలకు ముందే రబీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళు బ్యాంకుల్లో వేసేయాలి. వాళ్ళు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పడింది. అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా, రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే, అతి త్వరలోనే మరో 1-2 రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చేయబోతాం. మనం క్యాబినెట్ మీటింగ్లో దీన్ని చాలా డిస్కస్ చేసాం, ఈ రైతుల తాలూకు ఆవేదనని. అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారే ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఒక్క విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట నిస్సిగ్గుగా చెప్పేసేటట్టు అయినా ఆ ప్రభుత్వం తాలూకు విధానం మనకు అర్థమవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు, లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు.
మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దానిపై చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి, నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియటం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదే అలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు, దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నిడదవోలు పట్టణం ఎర్నగూడెం రోడ్డులో గల ఆనంద్ ఇన్ హోటల్ సమావేశ మందిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతాలు టూరిజంలో బాగా అభివృద్ధి చెందాయో అక్కడ ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకుని మన ప్రాంతంలో ఆ దిశగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. జిల్లాలో ఈ మధ్యనే పాపికొండల విహారయాత్ర ప్రారంభమైందని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్టీ మెజర్ ఉండే విధంగా చర్యలు చేపడతామని, ఆ దిశగా నేడు పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా మంజూరు చేసిన నిధులు గత ప్రభుత్వం వేరే కార్యక్రమాలకి మళ్లించడం వలన పథకం కార్యాచరణ లక్ష్యం విఘాతం కలిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవగాహన లేదు. అందువల్ల మనకి 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశం చేసేశారు. ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరిద్దరూ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనేటువంటి ఆలోచన. అందువల్లే ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు. 4 రోజుల పాటు ఇక్కడ ఉంటారు, పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. అందులో మొత్తంగా ఎందువల్లనంటే ఆఫ్రీ అనేటువంటి సంస్థ వస్తుంది. ఆఫ్రీ అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ. వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో ఉన్న నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనవి చేసేది ఏంటంటే డాంబికాలకి పోకండి, భేషజాలకి పోకండి. మీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఇవాళ మేము చాలా గొప్పగా చేసేసేటువంటి మాట చెప్పడానికి మీరు సరిపోరు. ఎందుకంటే ఒక్క ఇటుకు కూడా పడలేదు అక్కడ మీ హయాంలో, 1 ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు. అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసామనేటువంటి మాట చెప్పకండి. అది ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందో 24 నుంచి 29 లోపల దాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి మాట తెలియజేస్తాం. తర్వాత నేను చాలా బాధపడేటువంటి అంశం ఏంటంటే ఈ 30 బెడెడ్ హాస్పిటల్ నిడదవోలులో దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి మనం ఎన్నికల సమయంలో కూడా చెప్పాం. గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటే శంకుస్థాపన చేసామని అవని ఇవని. ఇవాళ నేను అక్కడికి వెళ్ళి ఫైల్ తీయించాను. మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారితో మాట్లాడితే అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్కి వాటికి ఎక్కడ కూడా ఏ పాయింట్ పెట్టలేదంట. ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకుండా ఉంటే బిల్డింగ్లు కట్టుకున్నంత మాత్రం సరిపోదు. డాక్టర్ల నెంబర్ పెరగాలి, ఇక్కడ సదుపాయాలు పెరగాలి. దానికి శాంక్షన్ అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు దాని యొక్క స్థితి ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపోజల్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పేసి దాన్ని ఏమీ చేయకుండా వదిలేశారు. ఇప్పుడు నేను కొంత మేరకు అయ్యిందేమో దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే మీరు కొత్తగా మళ్ళీ దానికి ఒక రిక్విజిషన్ పెట్టండి, దాన్ని బట్టి మనం చేస్తాం, దాన్ని సమగ్రంగా పెట్టండి. స్టాఫ్ రిక్రూట్మెంట్కి, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, ఎక్స్టెన్షన్కి, పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటినీ కలిపి పెట్టండి అన్నారు. నేను ఒక రిక్విజిషన్ పెడుతున్నాను, అది మళ్ళీను దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నేనేమనుకున్నానంటే అన్నీ అయిపోయినాయేమో, నేను రాగానే దీన్ని ముందు మొదలుపెట్టేయటమేనేమో అనుకున్నాను. చూస్తే ఏమీ లేదు, మళ్ళీ కొత్త ప్రపోజల్ తయారు చేస్తారు. ఇది వాళ్ళు చేసిన తప్పిదం వల్ల. ఆ రోజున వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు ఆ డబ్బు కేటాయించి వాళ్ళు నిధులు చేసి సమగ్రంగా చేసుకుంటే అయిపోయింది. అది చేయకుండా అలా వదిలేశారు. అదేవిధంగా ఈ డ్రింకింగ్ వాటర్ నిడదవోలు పట్టణానికి గోదావరి జలాల్ని తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో
దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ ఇస్తుంది. ఆ బ్యాంక్ నుంచి రావలసిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసత్వం వహించడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా, నిధులు ఇవ్వాలా లేదని మేము మనసులో పడిపోయింది ఆ బ్యాంక్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం, మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అడగాలి, అడిగితే కానీ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగినాయి గతంలో అనేటువంటి మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు. ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వర్క్స్ అన్నీ కూడా అయిపోతుంది. ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదవోలుకి రావడం అనేది ఇక్కడ మన ఒక ఊరికే కాదు, ఒక ఊరికి తాడేపల్లిగూడెంకి వాటికి కూడా ఉంది. ఒక 4-5 పట్టణాలు ఉన్నాయి దీనికి. అన్నీ కూడా అవి మూలన పడిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, గత ప్రభుత్వం. సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు, ఇంకా పేషీలు కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు. నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి ఆ సినిమా మొన్న కొత్తగా రిలీజ్ అయినటువంటి కల్కి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు పర్యాటకానికి విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం ఏ రకంగా ఉందో అర్థం కాదు. మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి, నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడియం నర్సరీకి వెళ్ళి చూశాను. అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది, అది చూస్తున్నాను. వైజాగ్ వెళ్తాం, తిరుపతి వెళ్తాం. తిరుపతి, వైజాగ్ మనకు మేజర్ పాయింట్స్ మనకు పర్యాటకానికి. తర్వాత రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా డైలాపిడేటెడ్ కండిషన్స్కి వచ్చినాయి. వాటిలన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్కులు జరుగుతున్నాయి. అవి జరిగిన వెంటనే వాటిల్లో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. కొంచెం నాకు కూడా ఆ పేషి అంతా తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను. నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర బోటు స్టార్ట్ అయిందన్నారు. నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచే బయలుదేరి పోసమ్మగంటి దగ్గరికి వెళ్తాను. వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు లేదా, వాళ్ళు పొద్దున్నే 9:30కి వెళ్తారు, వాళ్ళు సాయంత్రం 5:30కి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు ఏమైనా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి పాపికొండల దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాను. ఓవరాల్గా కొంచెం ఈ బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రి, అదేవిధంగా రాష్ట్రం, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వీటన్నిటిలో మీ అందరి సహకారం కూడా ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే మీ ద్వారానే కదా మా విషయాలు ప్రజలకు తెలిసింది, అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని బూరుగుపల్లి లక్ష్మీపతి శ్రీమతి విమలాదేవి కళ్యాణ వేదిక ఏబీఎస్ టౌన్ హాల్ నందు మానవతా 2024-2025 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం మానవతా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని, సభ్యుల కోరిక మేరకు నిలుపుదల చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవతా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు, జిల్లా శాంతి ర్యాలీ అధ్యక్షులు గమిని రాంబాబు, జిల్లా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు తాతిని వెంకటకృష్ణారావు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పూర్వాధ్యక్షులు కాజ గంగరాజా, కార్యదర్శి ఏవి రమణ, కోశాధికారి గెడ రామచంద్రరావు, నూతన కార్యవర్గం అధ్యక్షులు దారపురెడ్డి సూర్యచంద్రరావు, కార్యదర్శి ముళ్లపూడి సోమరాజు, ట్రెజరర్ పిఎన్వి సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు అన్నంరెడ్డి కొండలరాయుడు, సహాయ కార్యదర్శి నిప్పులేటి ఓ వెంకటరమణ, ఈసీ హెల్త్ మారిశెట్టి పద్మజ, ఈసీ అవేర్నెస్ షేక్ హైదర్ బాషా మరియు మానవతా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేను ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయంగా కొనసాగుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని మానవతా విలువలైన సత్యము ధర్మము అహింస న్యాయము సత్ప్రవర్తనలతో జీవిస్తానని మానవతా సంస్థ నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ సంస్థ గౌరవానికి భంగము కలిగించనని సంస్థ చేసే అన్ని సేవా కార్యక్రమములలో పాల్గొని సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కుల మతాలకు అతీతంగా ఉంటూ ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ అందరి శాంతిని కోరుకుంటూ భారతదేశ నిర్మాణంలో భాగస్వామిని అవుతానని మనస వాచ కర్మణ ప్రమాణము చేయుచున్నాము. జై భారత్, జై మానవత, జై మానవత. నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు తెలుగు కండ అంటారు ఏంటనుకున్నాను. చిన్న ముక్క ఏంటనుకున్నాను. తెలుగు కండ అంటే పటికి బెల్లం అంటారు. పటికి బెల్లం ఎంత తీయగా ఉంటుందో అంత తీయటి భాష మన తెలుగు భాష. ఆ తెలుగు భాష నేర్చుకోవడం అనేది గర్వంగా మనం ఫీల్ అవ్వాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఒక 2 సూచనలు అయితే నాకు ఉన్నాయి. అవి ఏంటంటే మీకు ఎంతవరకు వీలు పడుతుందో ఆలోచించుకుని చేయండి. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంస్థ ఇది. దీన్ని ఏ మేరకు మీరు సంవత్సర కాలం పదవీ కాలం అనేది చాలా తక్కువ. ఎవరైనా సరే పని చేయాలంటే వాళ్ళు ఆ పదవిలో కూర్చుని కుర్చీ ఎక్కడుందో బల్ల ఎక్కడుందో చూసుకుని పని మొదలుపెట్టేటప్పటికే 2-3 నెలలు గడిచిపోవాలి. అందువల్ల కనీసం 2 సంవత్సరాలు ఉంటాయి ఈ పదవీ కాలం. కొంచెం మనం చేయాలనుకున్న పని అది ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకైనా మనం చేయాలనుకున్నటువంటి పని సజావుగా ముందుకు తీసుకెళ్ళాలంటే మాత్రం కనీసం మీ పదవీ కాలం 2 సంవత్సరాలు ఉండాలి. సంవత్సర కాలం అంటే వెంటనే తిరిగి వచ్చేస్తుంది. అందువల్ల మీరు ఆ 2 సంవత్సరాలకి పెంచుకునేటువంటి అవకాశం మీ బైలాస్లో ఏమైనా మార్చుకోగలుగుతారని చూసుకోండి. దాంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఏమి విమర్శ కాదు, దయచేసి ఇంకో రకంగా తీసుకోవద్దు. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఈ మానవతా సంస్థలో ఉన్నవారు 50 సంవత్సరాలు పైబడిన వారే కనపడుతున్నారు. యంగర్ జనరేషన్ లేదు. మీకు ఈ మానవతా విలువలు మీరు యంగర్ జనరేషన్కి నేర్పితేనే 10 కాలాల పాటు నిలబడగలుగుతుంది. ఎలాగా మనం ఈ స్థాయిలో ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి మానవతా విలువలు ఉంటాయి. కొంత వయసు పెరిగిన తర్వాత విజ్ఞత కూడా వస్తుంది. ఆ విజ్ఞత వచ్చిన తర్వాత మనం ఈ విలువలను పాటించడానికి కృషి చేస్తాం. కానీ చిన్న వయసులో నుంచి ఈ రకమైన విలువలు పాటించే విధంగా నేర్పితేనే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారనేటువంటి మాటని నమ్మి మానవతా సంస్థలో యంగర్ జనరేషన్ వాళ్ళు, చిన్న వయసుల వారు మరింత ఎక్కువ మంది సభ్యులుగా జాయిన్ అయ్యే విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఒక సూచన చేస్తున్నాను. అది కూడా మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా తీసుకోమని కోరుతూ ఈ మానవతా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలను అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ సంస్థ 100 వసంతాల పాటు దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. NCN న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు,
గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త సర్వీసులు వేయాలని నిడదవోలు ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాల సాధన పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు డిపో వద్ద మీడియాతో జువ్వల రాంబాబు మాట్లాడుతూ ఏజెన్సీకి ముఖద్వారంగా నియోజకవర్గం కేంద్రంగా ఉన్న అత్యంత లాభాలతో నడిచే డిపో కొంతమంది అధికారుల అలసత్వ నిర్లక్ష్యం వల్ల డిపో అభివృద్ధి కుంటుపడిపోయిందని రాంబాబు విమర్శించారు. ఫిట్నెస్ లేని సర్వీసులతో నడుపుతూ ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నారని రాంబాబు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నిడదవోలు పర్యటన సందర్భంగా డిపో అభివృద్ధికి 6 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి నిధులు మంజూరు చేయకుండా దగా చేశారని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిడదవోలు ఆర్టీసీ డిపో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. ఆర్టీసీ డిపోకి విస్తారమైన స్థలం ఉందని మంత్రివర్యులు కందుల దుర్గేష్ డిపోను సందర్శించి తగిన ప్రణాళిక రూపొందించి కొత్త సర్వీసులతో డిపోను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె గోపి, జి డానియల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఆర్టీసీ డిపో, నిడదవోలు ఆర్టీసీ డిపోని నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సర్వవేగంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి నిడదవోలు డిపో సాధన పోరాట సౌకర్యాల కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిడదవోలు వచ్చిన సందర్భంగా సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్లో జరిగిన సభలో నిడదవోలు ఆర్టీసీ డిపోకి పక్కా భవనాల నిర్మాణం కోసం, కొత్త సర్వీసుల కోసం 6 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించాడు. కానీ ఈరోజు కూడా ఆ డబ్బులు విడుదల చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిడదవోలు ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఆయన నిధులు మంజూరు చేయకుండా దగా చేశారు. మరి ఇప్పుడైనా నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అలాగే మనకు మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారు ఈ నిడదవోలు ఆర్టీసీ డిపో అభివృద్ధి మీద గట్టి చర్యలు తీసుకోవాలని, పక్కా భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు నిడదవోలు ఆర్టీసీ డిపో ఏజెన్సీకి ముఖద్వారంగా ఉండేది, లాభాలతో నడిచేది. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గ కేంద్రంగా కూడా ఉంది. మరి ఈరోజు కొత్త సర్వీసులతోటి మేము పోరాట ఫలితంగా డిపోని వెళ్ళిపోయిందని తిరిగి తీసుకొచ్చిన తర్వాత కాలం చెందిన బస్సులతోటి ఈరోజు నడుపుతున్నారు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరి ఫిట్నెస్ లేని బస్సులు అంటే ఏదైనా ఆల్రెడీ చాలా ఇబ్బందులు కూడా జరిగినాయి. అందుకని ప్రయాణికులకి సరైన బస్సులు, కొత్త సర్వీసులతో నడపాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ డిపోకి విస్తారమైన స్థలం ఉంది కాబట్టి మంత్రి దుర్గేష్ గారు దీన్ని సందర్శించి ఈ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతాం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో తణుకు కానీ, తాడేపల్లిగూడెం కానీ, నరసాపురం కానీ, పాలపల్లి కానీ ఇవన్నీ కూడా పక్కా భవనాలు నిర్మించుకున్నారు, ఒక నిడదవోలు ఆర్టీసీ డిపో మినహా. కాబట్టి మరి మంత్రి గారు మాకున్నారు కాబట్టి నియోజకవర్గంలో దుర్గేష్ గారు ప్రత్యేకించి ఈ డిపోను సందర్శించాలి. మరి ఈరోజు ఎంతో కొంత మిగిలి ఉందంటే అందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా పోరాటాలు ఫలితంగా ఇది వచ్చింది. కాబట్టి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయిన దుర్గేష్ గారు ఈ డిపో అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని, చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే పక్కా భవనాలు నిర్మించి కొత్త సర్వీసులు హైదరాబాద్కి కానీ, తిరుపతికి కానీ, విజయవాడకి కానీ, కాకినాడకి కానీ, లేదా అమలాపురం, తణుకు, దావరపల్లి ఇటువంటి అన్నింటికి కూడా సర్వీసులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 5 గంటల నుండే పెన్షన్ ప్రక్రియ ప్రారంభించి 1వ తేదీనే 100% మేర పెన్షన్లు పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్డీఏ పీడీ మూర్తి, డిఎల్డీఓలు పి వీణాదేవి, బి శాంతమణి పాల్గొన్నారు.
the format and the money has been made available. So printing should be completed in good time, so that each functionary carries the bundle of. I have also released the acknowledgement acknowledgements or receipts to the PDs. Printing must have been taken up subject to your confirmation. So the format and the money has been made available. So printing should be completed in good time, so that each functionary carries the bundle of. I have also released the acknowledgement. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.